నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యేసుక్రీస్తు మన కోసం, అంటే ఈరోజు మనలో ఉన్న పాపము, మనలో ఉన్నటువంటి దోషము ఏదైతే ఈరోజు మనం కలిగి ఉన్నామో, మరి దానిని ఎవరు అనుభవించారంట, ఎవరు పొందారంట? ఈరోజు మనము పాపులమై ఉండగా, ఈ పాపాన్ని మనం మోయుచుండగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపి ఆయన మన యొక్క దోషమును ఆయన భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు యేసుక్రీస్తు నువ్వు చేసిన తప్పును, నువ్వు చేసిన పొరపాటును, నీవు చేసిన పాపమును ఆయన భరించాడు. మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో, మనకు తెలుసు మనం ఏమై ఉన్నామో, కానీ మార్చుకోవడానికి, విడిచిపెట్టడానికి మనము ఎంత మాత్రం సిద్ధంగా లేము. కానీ దేవునికి ఎలాంటి వారు కావాలి? విడిచిపెట్టేవారు కావాలి. దేవుని కోసం యూటర్న్ తీసుకునేవారు కావాలి. దేవుని కోసం నిలబడేవారు కావాలి. దేవుని కోసం వారి జీవితాన్ని, వారి కలిగిన సమస్తమును వదులుకోవడానికి సిద్ధపడేవారు కావాలి. అలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.